శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2024వ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, వాటి సంచారం వల్ల ఏ రాశుల వారికి లబ్ధి చేకూరిపోతుంది అంశాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ 2024 సంవత్సరం ఈ జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు అసలు గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. జనవరి నెల నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి మకర రాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. రాహు యథావిధిగా మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, 2024 సంవత్సరం జనవరి మాసం ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి దైవారాధన చేసుకోవాలి, వాళ్ళు గ్రహ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేయండి. తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. సాధారణ మనం ఈజీగా గుర్తుపట్టచ్చు వృశ్చిక రాశి అని. ఎలా అంటే మ్యాక్సిమం అమ్మాయిలు అయితే అనురాధ అని పెట్టేసుకుంటారు పేరు ఎక్కువగా. విశాఖ అని లేకపోతే జ్యేష్ఠ అని పెట్టుకోరు, కానీ అనురాధ పేరు మటుకు చాలామంది పెట్టుకుంటారు. వాళ్ళని మనం ఈజీగా గుర్తించవచ్చు వాళ్ళు వృశ్చిక రాశి అని. అలాగే ప్రస్తుతం వీరికి ముఖ్యంగా అర్ధాష్టమసే నడుస్తుంది. అర్ధాష్టమసే నడుస్తున్న వల్లనే చిక్కులు చికాకులు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్, పడితేనే డబ్బు ఖర్చు, చిన్న చిన్న అనారోగ్యాలు, స్థానచలనం, ఇల్లు మార్పు, ఉద్యోగ మార్పు, ట్రాన్స్ఫర్లు ఇలాంటివన్నీ అవుతుంటాయి. ఇది కాకుండా గురుబలం కూడా తక్కువగా ఉంది. గురువు 6వ స్థానంలో ఉన్నాడు. సో దైవబలం తక్కువగా ఉంది, దైవానుగ్రహం తక్కువగా ఉంది. బాగా కష్టపడితే కానీ పనులు జరగట్లేదు. శ్రమ, కాలం, ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. స్పెక్యులేషన్స్ కలిసి రావు. షూరిటీస్ పెట్టకూడదు. మధ్యవర్తితో వహించకూడదు. అంటే గోచారమే ఇంత దారుణంగా ఉందంటే కనుక జాతకం చాలా బాగుంటే కనుక పర్వాలేదు. జాతకం కూడా కొంచెం బాగాలేదనుకోండి వృశ్చిక రాశి వారికి, ఇప్పుడు గోచార ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాతకం బాగుంటే కనుక పర్వాలేదు. జాతకం కూడా బాగాలేకపోతే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ప్రస్తుతం. ఎందుకంటే గురుబలం వచ్చేదాకైనా కనీసం జాగ్రత్తగా ఉండాలండి. గురుబలం ఏమో మనకి ఏప్రిల్ కానీ రాదు. ఒక అదృష్టం ఏంటంటే దేవుడి వల్ల మనకి రాహుకేతుల బలం బాగుంది. పంచమంలో మనకి రాహు ఉన్నాడు, లాభంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఒక 40% బాగానే ఉంది. ఒక 60% మటుకు ముఖ్యంగా గురువు 6వ స్థానంలో ఉండడం వల్లనే గురుబలం తక్కువ. అర్ధాష్టమ శని నడుస్తున్నందుకు మనకి మరి అనొచ్చు శని స్వస్థానంలోనే ఉన్నాడు కదండి. ఎవరికైనా స్వస్థానమే కదా ప్రస్తుతం అయితే ఉన్నాడు. మరి వీళ్ళకి అర్ధాష్టమైన ఎందుకు ఎఫెక్ట్ అని, వీళ్ళకి ఎందుకు ఎఫెక్ట్ అంటే అనగా వృశ్చిక రాశి అధిపతి కుజుడు, అక్కడ శని. కుజుడికి శనికి అసలు పడదు, వాళ్ళిద్దరు బద్ధ శత్రువులు. కాబట్టి శత్రువు ఉన్నప్పుడు అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది, ఇంకా ఏడిపిస్తాడు. అందుకే వివాహ విషయంలో కూడా వృశ్చిక రాశి వారు కుంభరాశి వారిని పెళ్లి చేసుకోరు, అలాగే వృశ్చిక రాశి వారు మకర రాశి వారిని చేసుకోరు. ఎందుకంటే కుజుడు అధిపతి వృశ్చిక రాశికి, అక్కడ శని అధిపతి. కుజుడికి శని పడదు కాబట్టి వృశ్చిక రాశి వారు కుంభరాశి వారు కానీ మకర రాశి వారు కానీ సాధారణంగా చేసుకోరు వివాహం. శత్రువులు అవుతారు కాబట్టి రాశి అధిపతులు, గ్రహం అయితే లేదు కాబట్టి. ఇది కాకుండా చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, తల్లికారకుడు. అలాంటి చంద్రుడు ఒక్క వృశ్చిక రాశిలోనే నీచ స్థానంలో ఉంటాడు. సో ఎప్పుడు విపరీతంగా ఆలోచిస్తూ ఉండడం, అధైర్యపడుతూ ఉండడం, మానసిక ఆందోళన, అక్కడ ఏం లేకపోయినా అక్కడ ఏదో పాము ఉందనో, లేకపోతే అక్కడ ఏం లేకపోయినా ఏదో ఇబ్బంది కలుగుతామో, నేను ఏం చేస్తే ఏమవుతుంది, నేను ఏం మాట్లాడితే, అలా ఎప్పుడు ఏదోటి మానసిక ఘర్షణ మనసులో, మైండ్లో, హార్ట్లో పడుతూనే ఉంటారు అన్నమాట. కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనకు ముఖ్యంగా ఏప్రిల్ వచ్చేదాకా కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం. మనం కోపం ద్వారా కానివ్వండి, లేకపోతే ఏ పనులు జరగట్లేదు ఇలాంటి వాటిల్లో కూడా మనం ఎవరైనా ఏదైనా అనేందుకు అవకాశాలు ఉన్నాయి. చూడు వాడికైతే అంత, వాడికి ఏం రాకపోయినా వాడు అంతా ఎదిగాడు, వాడికి అసలు వాడు దానం ధర్మం లేకపోయినా ఇలా ఉన్నాడు, వాడు తల్లికి అన్నం పెట్టకపోయినా వాడు ఇలా ఇలా ఏమిటో మనం అనవసరంగా అనకుండా ప్రశాంతంగా ఉండాలి. ప్రస్తుతం ఏంటంటే మనం ఎవరి నుంచి మనం శాపనార్థాలు కానివ్వండి, ఏడుపులు కానివ్వండి, ఇవన్నీ మనం పౌరుషంగా పోవడం కానీ చేయొద్దు, ప్రస్తుతం చేయకుండా అవుతాం. కొంచెం మన టైం బాగాలేదు, ఏప్రిల్ దాకా ఆగుదాం. ఏప్రిల్ నుంచి మన గురుబలం స్టార్ట్ అవుతుంది. ఆ గురుబలం ఏడాది ఉంటుంది. ఈ లోపల మన అర్ధాష్టమ శని కూడా వెళ్ళిపోతుంది. రాహుకేతుల బలం బాగానే ఉంది. 3 నెలల మంది కాదనుకుంటే చాలు. ఇన్ని రోజులు ఎలాగో ఆగి, అంటే గురుబలం బాగుండేటప్పుడు శని బలం తీవ్రత తగ్గుతుంది. దైవబలం ఉన్నప్పుడు ఏం చేయలేదు కదా శని కూడా. దైవబలం, దైవానుగ్రహం బాగున్నప్పుడు ఇంట్లో వాతావరణం అంతా బాగుంటుంది. చుట్టాలు, ఫ్రెండ్స్తో జాగ్రత్తగా బాగానే ఉంటుంది.
అప్పుడు ఓన్లీ చిన్న చిన్న చికాకులు, అనారోగ్య సమస్యలు, లేకపోతే డబ్బు ఖర్చు ఇలాంటివి ఉంటాయి. అదంత ఇబ్బంది కాదు. గురుబలం ఎప్పుడు లేదు, అప్పుడు మిత్రుడు కూడా శత్రువు అయిపోతాడు, చుట్టాలందరూ శత్రువులు అయిపోతారు. మన అనని మాట వాడు ఎవడో అన్నాడని అంటాడు, మన మీద వేరే విధంగా చెప్తాడు. ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వారు 3 నెలల మంది కాదనుకుంటే మంచి సమయం ఆసన్నమైంది అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం స్థానచలనం అయింది, ఉద్యోగ మార్పు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, మారిపోండి. గ్రహాలతో పాటు మనం కూడా మారిపోతే మంచిది. అయ్యో ఇల్లు మారాలా, జాయింట్ ఫ్యామిలీ మారాలా, అంత దూరం వెళ్ళాలా, వేరే ఊరు వెళ్ళాలా అనుకోకండి. మన స్థానచలనం అయ్యేందుకే గ్రహాలు మనకి కొంతమంది స్థానచలనం ఈ పీరియడ్ లో చేసినా కూడా వాళ్ళు పొజిషన్స్ వైజ్ గా కూడా మంచి పొజిషన్ కి వెళ్ళిన వాళ్ళు ఉంటుంటారు కదా. అంటే కానీ ఏదో ఒక మార్పు అయితే మంచిదండి. ఉద్యోగ మార్పా, ఇల్లు మార్పా, ఊరు మార్పా వస్తే చేసుకోవడం బెటర్ అంటే బెస్ట్. గ్రహాలతో పాటు మనం సంచరించాలి. మనం అడ్డుపడ్డా అనుకోండి, వెంటనే మన ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం ఉండదు, లేదా మన ఉద్యోగం పోవడం, అలా అయిపోయే స్థానచలనం అవ్వకూడదు మళ్ళీ. అందుగురించి మనం గ్రహాలతో మనం మారిపోయాం అనుకోండి, ప్రాబ్లం లేదు. ప్రతిసారి రాదు కదండి. ఇప్పుడు అర్ధాష్టమ శని వచ్చింది, మళ్ళీ అర్ధాష్టమ శని రావాలంటే 30 సంవత్సరాల కానీ రాదు. పోనీ అష్టమ శని రావాలి 7.5 ఏళ్ల తర్వాత, మళ్ళీ 7 శని రావాలి మళ్ళీ 7.5 ఏళ్ల తర్వాత. కాబట్టి ప్రతిసారి ఏముండదు. ఇప్పుడు ప్రస్తుతం అర్ధాష్టమ శని నుంచి మళ్ళీ అష్టమ శని రావాలంటే 7.5 ఏళ్ల తర్వాత కదా. ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఎప్పుడు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఉద్యోగ మార్పులు ఉంటాయి. ఒక్క గవర్నమెంట్ జాబ్ వాడి తప్ప అందరికీ 99% అందరూ ప్రైవేట్ జాబ్సే ఉంటాయి. సో సంతాన పరంగా అలాగే ఆర్థికంగా ఏ రకంగా ఉండబోతుంది వారికి? సంతాన పరంగా అయితే మటుకు మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలండి. ఎందుకంటే గురుబలం లేదు కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసినా కూడా ఏప్రిల్ తర్వాత ప్లాన్ చేసుకోవడం బెస్ట్. అప్పుడు కన్సీవ్ అయితే మంచిది. ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు మిస్క్యారేజ్ అవ్వడం, సంతాన నష్టం ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం సంతాన విషయం ఆలోచించకపోవడం ఉత్తమం. కాబట్టి ఏప్రిల్ తర్వాత మటుకు ఖచ్చితంగా వృశ్చిక రాశి వారి సంతానం ఉంటుంది. ఇంకోటి ఏమడిగారండి, ఆరోగ్య విషయం. ఆర్థికంగా మటుకు విపరీతంగా ఈ అర్ధాష్టమ శని కాబట్టి విపరీతమైన ఖర్చులు, చేసిన పనే చేస్తుండడం, ఇంట్లో చిన్నపిల్ల పెద్దవాళ్ళు గృహిణులకి వీళ్ళకి కూడా అనారోగ్యం చేయడం, ఈ వృశ్చిక రాశి వారు కూడా చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి కాబట్టి ఆ డబ్బు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. రాహుకేతువుల స్థానాలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. రాహుకేతులు బాగున్నారండి. పంచమ స్థానంలో రాహు, ఆ లాభస్థానంలో కేతు కాబట్టి ఆ 2 గ్రహాలు బాగున్నాయి. ఆ 2 గ్రహాలు బాగున్నాయి కాబట్టి 30 to 40% బాగుందన్నాను. ఇంకో 60% బాగాలైంది మనకి గురువు శని మూలానండి. మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ గురువుకి శని కోసం? మామూలుగా ఈ వృశ్చిక రాశి ఇంకా ఫిక్స్డ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశికే మెయిన్ రెమెడీ ఏంటంటే ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం. చంద్రుడు అధిపతి కుజుడైనా కూడా అక్కడ చంద్రుడు నీచలో ఉంటాడు కాబట్టి, చంద్రుడు మనస్కారకుడు బుద్ధికారకుడు కాబట్టి చంచలంగా ఉండడం, ఆలోచన ఎక్కువ ఉండడం, అధైర్యపడడం, మానసిక ఆందోళన, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇలాంటివి ఏవోటి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ముత్యం పెట్టుకోవడం. ముత్యం 3 క్యారెట్స్ గోల్డ్లో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ఫస్ట్ టైం చేయించినప్పుడు అభిషేకం అర్చన చేయించి మొదటిసారి పెట్టుకున్నప్పుడు సోమవారం రోజు పెట్టుకోవాలి, పర్మనెంట్గా చేతికి ఉంచుకోవాలి. అలాగే ప్రతి సోమవారం ఉపవాసం ఉండాలి. నెక్స్ట్ చంద్రుడు వీలైతే కనుక 10,000 సార్లు జపం చేయించి కేజీంపావు బియ్యం, ఒక వైట్ లొంగి, 1000 రూపీస్ వర్త్ వెండి ఐటమ్ దానం ఇవ్వడం. అలాగే ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 100 గ్రాములు దానం ఇస్తే మంచిది. అలాగే వీలైతే ప్రతి శనివారం కూడా అందాక కొన్ని రోజులు అయ్యేదాకా ఉపవాసం అంటే చాలా మంచిది. గురువుకి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం దత్తాత్రేయ స్వామిని కూడా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు, శని అలాగే గురువు అనుగ్రహం కోసం ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయించుకోవాలి, వీళ్ళకి ఈ మాసం అంతా ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారం వీటన్నిటి కొరకు గురువుగారికి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు.